కావలి తెలుగుదేశానికి ఈ 4.5 ఏళ్లలో 6వ ఇన్ఛార్జిగా డివి కృష్ణారెడ్డిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నియమిస్తూ ఆదేశాలిచ్చారు. ఈ పరిణామాలతో కావలి తెలుగుదేశంలో ఇతర నేతలు భంగపాటుకి గురికాగా కృష్ణారెడ్డి ఇన్ఛార్జిగా ఆదివారం రాత్రి ఇచ్చిన ఆదేశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఆదివారం నాడు ప్రస్తుత ఇన్ఛార్జిగా ఉన్న మాలేపాటి సుబ్బానాయుడును అమరావతికి రప్పించి ఆయన సమక్షంలో ఆదేశాలివ్వాలని రాష్ట్ర అధ్యక్షుడు చేసిన ప్రయత్నాలు ఘోరంగా వైఫల్యం చెందాయి. సుబ్బానాయుడు అందుబాటులో లేకుండా పోగా ఆయన సోదరుడు రవీంద్ర వ్యక్తిగత పనుల మీద విశాఖలో ఉండిపోయారు. సుబ్బానాయుడును తీసుకొచ్చే బాధ్యతను బీదా రవిచంద్రకి అధిష్టానం అప్పగించినా ఆయనతో మాలేపాటి సోదరులకు సంబంధాలు అంతగా లేకపోవడంతో అధిష్టానమే నేరుగా సుబ్బానాయుడికి రావాలని ఆదేశాలిచ్చింది. చూసి సుబ్బానాయుడు అందుబాటులో లేకపోవడంతో ఇన్ఛార్జిగా ప్రకటిస్తూ ఇచ్చిన ఆదేశాలతో కృష్ణారెడ్డి అర్ధరాత్రి కావలికి చేరుకోగా ఆయన అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. అయితే అభ్యర్థిత్వం ప్రకటిస్తారని భావించగా అది ప్రకటించకుండా కేవలం ఇన్ఛార్జిగానే ఇవ్వడం మరొక కోణాన్ని తలపిస్తుంది. అధిష్టానం తన మానస పుత్రికైన పత్రిక ద్వారా ఇచ్చిన లీకులలో అభ్యర్థి కృష్ణారెడ్డి అని వచ్చినా అధికారికంగా మాత్రం ఆదేశాలు లేవు. కాగా ఈ సంఘటనపై కావలి టికెట్ ఆశిస్తున్న జనసేన ఇన్ఛార్జ్ అళహరి సుధాకర్ సోమవారం నాడు మంగళగిరిలో తమ పార్టీ రాష్ట్ర నేతలను సంప్రదించగా వారిచ్చిన సమాచారం మేరకు జిల్లాలో జనసేన 3 స్థానాలను కోరుతుందని సమాచారం. నెల్లూరు, కావలి, కోవూరులను ఆశిస్తోంది. ఈ క్రమంలో కృష్ణారెడ్డిని ఇన్ఛార్జిగా నియమించారు తప్ప సీటు ఖరారు చేయలేదని జనసేన నేతలు చెబుతున్నారు. ఇక కావలి తెలుగుదేశంలో నేతలు సుబ్బానాయుడు, పసుపులేటి సుధాకర్లు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. సుబ్బానాయుడు పార్టీ నేతలకు అందుబాటులో లేకుండా పోగా పసుపులేటి సుధాకర్ మాత్రం పోటీలో ఉండేదే అని సవాల్ విసురుతూ తన ప్రచార రథాలను నియోజకవర్గంలో పరిగెత్తిస్తుండడం విశేషం. ఈ పరిస్థితులను సమన్వయం చేసేందుకు జిల్లాలో ఆ స్థాయి నేత తెలుగుదేశంలో ఎవరూ లేకపోవడంతో గందరగోళ వాతావరణం నెలకొంది. 2 ఏళ్ల క్రితం కూడా తన అన్న రవీంద్ర మాటలు కూడా పట్టించుకోకుండా బీదా రవిచంద్ర మాటంటే దైవవాక్యంగా భావించిన సుబ్బానాయుడికి అన్యాయం జరిగిందని ఆయన సన్నిధిలో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో కావలి కొత్త ఇన్ఛార్జి కృష్ణారెడ్డిని పాత ఇన్ఛార్జి సుబ్బానాయుడు మరోవైపు సుధాకర్ని కలిపే నేత జిల్లాలో దరిదాపుల్లో ఎవరూ కానరాకపోవడం ఆ పార్టీకి శాపంగా మారింది. ఇన్ఛార్జిగా ఉన్న కృష్ణారెడ్డికి టికెట్ ఖరారు మరలా ఎప్పుడు చేస్తారన్నది కూడా ఆసక్తికరం కాగా మరోవైపు జనసేన జిల్లాలో 3 స్థానాలు కోరుతున్నట్లు అమరావతి వార్తలు హోరెత్తిస్తున్నాయి.